సో ఆర్టీఐకి సంబంధించి మనం కొన్ని క్వశ్చన్స్ అడిగాము, మొత్తం 9 ప్రశ్నలు అడిగాము ఏపీఎస్ పీడీసీఎల్కి. అదొకసారి ప్లే చేయండి, 1 2 ఫస్ట్ పేజ్ ప్లే చేయండి. ఇది చూడొచ్చు మనం, ద పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్కి అడిగాము మొత్తము. ఈ మొత్తం వచ్చేసి 5 క్వశ్చన్స్ ఇక్కడ ఉన్నాయి. సెకండ్ది ప్లే చేయండి. వి షో ఇట్. నెంబర్ 2 సి, ఇక్కడ 9 క్వశ్చన్స్ వరకు మనం అడిగామన్నమాట. అడిగితే ఆయన ఏం చేశారంటే దానికి సమాధానం ఏమి ఇచ్చారంటే ఈ 2 ఆర్టీఐకి మేము అడిగిన క్వశ్చన్స్. ఓకే, ఆర్టీఐకి ఆయన ఇచ్చిన సమాధానం ఒకసారి చూద్దాం. ఆర్టీఐకి ఇచ్చిన సమాధానం అయూబ్ ఖాన్ సైన్ చేశారు కదా, ఇది వచ్చేసి ఆయన ఇచ్చిన సమాధానం. ఒకసారి మీరు చూడొచ్చు. ఆయన ఏమంటారంటే 8 ఆఫ్ డి 8 ఆఫ్ సి ఈ క్లాజెస్ ప్రకారము ఇది చాలా కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషను, మేము ఇవ్వకూడదు. ఈ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ కనుక ఒకవేళ మేము ఇస్తే కనుక దేశ సమగ్రతకు ఇబ్బందికర వాతావరణం తలెత్తే అవకాశం ఉంది అనే రేంజ్లో ఇక్కడ ఆయన ఇవ్వడం జరిగిందనమాట. వాస్తవంగా చెప్పాలంటే వీళ్ళంతా కూడా పబ్లిక్ సర్వెంట్స్ పబ్లిక్ సెక్టార్స్లో జరిగే ఏ అంశాలైనా కూడా అడిగి తీసుకునే బాధ్యత ఖచ్చితంగా ఆర్టీఐ త్రూ ప్రతి ఒక్క పౌరుడికి హక్కు కల్పించింది. సో ఆ హక్కులే భాగంగానే మనం అడిగాం, దేనికి ఎంత రేట్ వేశారు ఏందని చెప్పొచ్చు కదా. ఒకవేళ అంత అవినీతికి పాల్పడకపోతే చెప్పడానికి తప్పేముంది. ఈ ఆన్సర్స్ ఏంటి అసలు ఈ క్లాసెస్ ఏం చెప్తున్నాయో ఏంటో ఒకసారి మనము అడ్వకేట్తో కూడా మాట్లాడతాం దీని గురించి. ఒకసారి మాట్లాడితే అడ్వకేట్ ఏం చెప్తారో విందాం. యా మాలతి గారు నమస్తే అండి. యా, నేను రఫీన్ మాట్లాడుతున్నాను, బీఆర్కే న్యూస్లో ఇప్పుడు లైవ్లో ఉన్నాను నేను. ఇది నేను ఆర్టీఐ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ అడిగాను. ఓకే, లైక్ ఏపీఎస్ పీడీసీఎల్కి దానికి సంబంధించిన డాక్యుమెంట్ కూడా నేను ఒకసారి మీకు పంపించాను, చూసినట్టున్నారు. అయితే ఆయన ఏం చెప్పారంటే ఆ ఇన్ఫర్మేషన్ని 8 ఆఫ్ డి 8 ఆఫ్ సి క్లాజెస్ ప్రకారం ఇవ్వడానికి కుదరదు అనేది ఆయన ప్రధానంగా ఆయన సీజీఎం అయూబ్ ఖాన్ గారు మనకి రిప్లై ఇవ్వడం జరిగింది ఆర్టీఐ త్రూ. సో దీన్ని అంటే ఆ క్లాజెస్ ఏం చెప్తున్నాయి? బేసికల్ ఏంటంటే మీరు వేసిన అప్లికేషన్లు ఏం అడిగారు అంటే దానికి సంబంధించి స్టాండర్డ్స్ కానీ గైడ్ లైన్స్ కానీ ప్రొసీజర్స్ ఇవన్నీ అడిగారు. అంటే ఆల్మోస్ట్ ఏంటంటే ఒక 1000 టైమ్స్ ఎక్కువ కూడా వేసినట్టుంది మార్కెట్ ప్రైస్ కంటే కూడా. అండ్ ఆల్సో గవర్నమెంట్ నార్మ్స్ అన్ని కూడా వైలేట్ అయినట్టుంది. సో ఇది కదా మీరు అడిగారు. సో వాళ్ళు ఏమంటున్నారంటే సెక్షన్ 8(1)D ప్రకారం సో ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. ప్లస్ ఇదేంటంటే మేము ఇయ్యలేము, దీనికి కొంచెం సెక్యూరిటీ అంటే ఏమంటే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ ఇవన్నీ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. సో ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ లో మేము ఇయ్యలేము. అండ్ ఇవన్నీ అంటే బేసికల్లీ వాళ్ళు తప్పించుకోవడానికి క్లియర్ గా కనిపిస్తుంది. బట్ వాళ్ళు ఇచ్చిన ఏవైతే సెక్షన్స్ ఉన్నాయో దానికి ఏవైతే నెగటివిటీస్ ఉన్నాయో అవి నేను ఇప్పుడు చెప్తా. ఏంటంటే ఇప్పుడు సెక్షన్ 8(1)D ప్రకారము ఏవైతే ఎగ్జామ్షన్స్ గురించి వాళ్ళు మాట్లాడుతున్నారో అవన్నీ ఆటోమేటిక్ గా ఎగ్జామ్షన్స్ ఉండవు. అయితే వాళ్ళు దాన్ని క్లియర్ గా జస్టిఫై చేస్తూ మనకి ఎక్స్ప్లెయిన్ చేయాలి అసలు ఎందుకు కారణం ఏంటి అని చెప్పి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న సబ్జెక్ట్ మ్యాటర్ కాబట్టి పబ్లిక్ ఇంట్రెస్ట్ దృష్టిలో పెట్టుకొని మనకి ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ అన్ని కూడా ఇవ్వాలి. బికాస్ ఎందుకంటే ఇక్కడ పబ్లిక్ ఫండ్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, పబ్లిక్ కదా మొత్తం డబ్బులు పెట్టి ఇదంతా నడిపించేది. సో పబ్లిక్ ఫండ్స్ అంతా ఇన్వాల్వ్ అయినాయి కాబట్టి ఖచ్చితంగా పబ్లిక్ కి చెప్పాల్సిందే. మళ్ళీ ఇంకోటి యాజ్ పర్ ఇప్పుడు సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఏదైతే ఉందో వాటికి సంబంధించి కొన్ని రూలింగ్స్ ఉంటాయి. అండ్ చాలా కూడా హైకోర్టు జడ్జిమెంట్స్ కూడా ఏం చెప్తున్నాయి అంటే ఏవైతే టెండర్ డాక్యుమెంట్స్ ఉన్నా, ప్రైజింగ్, క్వాలిటీ ఏదైతే ఇన్స్పెక్షన్ రిపోర్ట్స్ ఉంటాయి, కాంట్రాక్ట్ డీటెయిల్స్ ఏవైనా సరే ఇవన్నీ కూడా ట్రేడ్ సీక్రెట్స్ కావు. ఇవన్నీ ట్రేడ్ సీక్రెట్స్ కిందకి రావు. దానికి సంబంధించి చాలా జడ్జిమెంట్స్ ఉన్నాయి. ఒక్కసారి టెండర్ అవార్డ్ అయింది అంటే ఖచ్చితంగా అది పబ్లిక్. ఇంకా ఇప్పుడు ఇది ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇది ప్రైవేట్ కాదండి, పబ్లిక్ డాక్యుమెంట్ ఇవన్నీ కూడా. మనం కూడా ఆర్టీ అంటేనే అది కదా. ఆర్టీ అంటే ఏంటి? రైట్ టు ఇన్ఫర్మేషన్ లో ఏవైతే ప్రైవేట్ డాక్యుమెంట్స్ ఉంటాయో అవి అడగడం. సో పబ్లిక్ డాక్యుమెంట్ ఏది ఉందో అది అడగడం, ప్రైవేట్ ఇవ్వడానికి లేదు. కానీ ఏదైతే పబ్లిక్ డాక్యుమెంట్స్ ఉంటాయో గవర్నమెంట్ రికార్డ్స్ ఉంటాయో అవన్నీ కూడా పబ్లిక్ డాక్యుమెంట్స్ ప్రతి ఒక్క పర్సన్ కి అంటే పబ్లిక్ కి చూసే యాక్సెస్ అవకాశం ఇవ్వాల్సిందే, అది ఉంటది. అదే ఆర్టీఐ. అసలు మెయిన్ ఆర్టీఐ పెట్టిందే దానికోసం. అవునండి.
అండ్ ఇక్కడ ఆల్సో పాసిబుల్లీ కరప్షన్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నది, మిస్యూజ్ ఆఫ్ ఫండ్స్ కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి, ఇవన్నీ కనిపిస్తున్నాయి కాబట్టి అవునండి, అవునండి. వాళ్ళది ఆ ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయడానికి ఇవ్వాల్సిందే కదా. ఎస్, ఖచ్చితంగా. థ్యాంక్ యూ మాలతి గారు, మంచి విషయం చెప్పారు. సో విన్నారు కదా అడ్వకేట్స్ ఏం చెప్తున్నారో. ఇది పబ్లిక్ సెక్టార్ అంటే పబ్లిక్ ఫండ్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. దాంట్లో పబ్లిక్ ఫండ్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయంటే ఖచ్చితంగా ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ చెప్పేదేంటి, ప్రతి పౌరుడికి పబ్లిక్ సమాచారం ట్రాన్స్పరెంట్గా వాళ్ళు ఏమైతే అడిగారో అది చెప్పాలి. కానీ ఈయన ఆర్టీఐ ఆ యాక్ట్ గురించి కూడా మొన్న మాట్లాడాడు. అవును, ఆ ఆర్టీఐ యాక్ట్ ఎలా ఇస్తారు, అది ఇస్తారు, ఇది అంటే వ్యవస్థల్ని ఏ రేంజ్లో మేనేజ్ చేయాలని ఆయన అనుకుంటున్నారు అనేది దీన్ని బట్టి మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఒకసారి ఆ ఆర్టీఐ యాక్ట్కి సంబంధించి ఆయన ఇచ్చిన రిప్లైకి సంబంధించిన ఒకసారి అది ప్లే చేయండి, ఒకసారి నేను చూపిస్తాను. ఆ క్లాజెస్ ఉన్నాయి కదా 8D 8C ఆర్టీఐ యాక్ట్ అంటే రిప్లై ఇచ్చారు కదా అయూబ్ ఖాన్, అది ప్లే చేయండి. సో చూడొచ్చు మనం ఇక్కడ అయూబ్ ఖాన్ గారి సైన్, ఇది స్వహస్తాలతో ఆయన సైన్ చేసి ఇచ్చిన డాక్యుమెంట్. సో అయూబ్ ఖాన్ గారితో నేను మొన్న ఫోన్లో మాట్లాడాను. ఒకసారి ఆ ఫోన్ కాల్ ఏమన్నా ఉంటే ప్లే చేయగలరా? అయూబ్ ఖాన్తో మాట్లాడింది ఫోన్ కాల్. అయూబ్ ఖాన్తో నేను మాట్లాడాను లైవ్లో. ఆయన సీజీఎం అనమాట ఈయన. అంటే ఈయనకి ఏంటంటే కొంతమంది ఉంటారు, మొత్తం ఓవరాల్గా ఒక టీం ఉంటుంది. ఆ టీము ఈయన ఎంత అంటే అంత, ప్రతి దాంట్లో కూడా వాటాలు, ప్రతి దాంట్లో పంచుకోటాలు. సో ఇలా ఉంటాయన్నమాట. సో అయూబ్ ఖాన్ సీజీఎం ఏమన్నారు కూడా దానికి సంబంధించిన వీడియో కూడా ప్లే చేస్తాను. అంటే ఇక్కడ ఏమవుతుందంటే అండి, ఓవరాల్గా ప్రజల్ని, ప్రభుత్వాన్ని, ఈవెన్ మీడియాని కూడా మ్యానిపులేట్ చేసి పక్కదో పట్టించే ప్రయత్నం జరుగుతుంది ఇక్కడ. ఎలా జరిగింది అంటే సంతోష్ రావు వచ్చిన తర్వాత, యాజ్ ఏ సీఎండీగా వచ్చిన తర్వాత షిరిడి సాయి ఎలక్ట్రికల్స్కి అనుబంధ సంస్థ ఏపీఎస్పీడీసీఎల్గా మార్చిన పరిస్థితి. ఇంకా అర్థం చేసుకోవచ్చు ఆయన లీలలు ఏ రేంజ్లో ఉన్నాయో. ప్రతి దాంట్లో కూడా స్కామ్, ప్రతి ఒక్కరిని కూడా భయపెట్టడమే కాకుండా ఆ భయంతో పాటు డబ్బులు వసూలు చేయటం. అవినీతికి పాల్పడాలంటే ఎలా స్కెచ్ వేయాలి, ఎలా అవినీతికి పాల్పడవచ్చు, ఏ రకంగా అవినీతి చేయొచ్చు, ఎవరెవరి సహకారం తీసుకోవచ్చు, ఎవరి పెద్దల అండదండలు తీసుకోవచ్చు, వీటన్నిటిలో కూడా ఈయన సిద్ధహస్తుడు. సంతోష్ రావు ఒకటి చెప్తున్నారు, నీకు వ్యక్తిగతంగా మాకు ఏమీ లేదు. బీఆర్కే న్యూస్ ఒకటే చెప్తూ ఉంది, ఒకవేళ మేము ఏవైతే క్వశ్చన్స్ అడిగామో 4వ తారీఖు ఈమెయిల్లో మొత్తం కూడా 25 ప్రశ్నలు నీకు ప్రశ్నావళి అడగడం జరిగింది. దానికి సంబంధించి ఆన్సర్స్ చెప్పినట్టయితే ఈ పాటికి నీ గురించి పాజిటివ్గా ఇచ్చేవాళ్ళం, మంచి కథనాలు, పాజిటివ్ కథనాలు ప్లే చేసేవాళ్ళం. వై డోంట్ యూ అంటే పరోక్షంగా ఒప్పుకున్నట్ట అవినీతి చేశానని. మనం చూడొచ్చు అయూబ్ ఖాన్ సైన్, ఈ డాక్యుమెంటే ఆర్టీఐ నుంచి ఆయన రిప్లై ఇచ్చారు. చూడండి, ఈయన అసలు మాకేం తెలుసు, ఏ అవినీతి చేయలేదు, మేము నిఖార్స్ అయిన వాళ్ళం, సార్ చూసుకుంటారు అంత పెద్ద సారు అని ఈయన చెప్తారు. దీని గురించి కూడా మాట్లాడుకుందాం. అందరి డీటెయిల్స్ ఉన్నాయండి, అందరి చిట్టా ప్రతీదీ కూడా ఉంది. ఏమేం చేస్తున్నారు లోపల, ఏ ఎంప్లాయీస్ని ఎలా బెదిరిస్తున్నారు, ఏ కాంట్రాక్ట్ జాబ్లో ఎంత తీసుకుంటున్నారు, ఎవరికైనా వేరే చోటికి మార్చాలంటే ఎంత తీసుకుంటున్నారు, ఇవన్నీ కూడా ఉన్నాయి డీటెయిల్స్. దాంతోపాటు ఏ కాంట్రాక్ట్లో, ఏ టెండర్లో ఎంత మేర అవినీతికి పాల్పడ్డారు, ఏ అగ్రిమెంట్లో ఎంత అవినీతి చేశారు, ఒకటా రెండా, రైట్. యూ గో విత్ ఈ విజువల్స్ ఆపండి, విల్ గో విత్ దిస్. మనం చూద్దాం ఒకసారి ప్రీవియస్కి సంబంధించిన వీడియో ఒకసారి ప్లే చేయండి. లేదు సార్, మేము ఇప్పుడే విజయవాడ పోయినాం. ఇప్పుడు విజయవాడకు పోయారా? మరి నిన్నుంటే మీట్ అవ్వచ్చు కదా మీరు. నిన్ననే ఇప్పుడే విజయవాడకు పోయామంటారు, నిన్నంటారు, ఏంటండి అసలు క్లారిటీ ఉందా మీకు ఏమన్నా? రిటర్న్ వస్తాను. మీరెవరు సార్? నేను బీఆర్కే న్యూస్ నుంచి రఫీన్ మాట్లాడుతున్నా అండి. ఆల్రెడీ నేను సీఎండీ గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నాను, మిమ్మల్ని కలుద్దామని చెప్పి వచ్చాను. ఇప్పుడు ప్రస్తుతం లైవ్ లో ఉన్నానండి నేను. సార్ నేను విజయవాడ నుంచి రిటర్న్ అవుతున్నా. మరి మీరు ఏమన్నా దీనికి సరే మీ సీఎండీ గారు స్పందించట్లేదు, మీరు ఏమన్నా దీని మీద క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారా? లేదు సార్, మాకు నేను రిటైర్డ్ అయిపోయినా, దానిపైన డిస్కషన్. మీరు రిటైర్డ్ అయిపోయారా?
అవును సార్. లేకపోతే ఆయన టీంలో బాగా యాక్టివ్గా ఉన్నారా? లేదు ఆయన కూడా రిటైర్ అయ్యారండి. సిఎండి గారు కూడా రిటైర్ అయ్యారు, కాకపోతే పోస్ట్లో ఉన్నారు. మీది కూడా అదే పరిస్థితి. మీరు ఏమైనా క్లారిటీ ఇస్తారా? క్లియర్గా చెప్పండి, ఎందుకంటే ప్రజాస్వామ్యం. మాట్లాడతాను సార్, ఒక కనుక్కుంటాను, నేను కూడా మాట్లాడతాను. అంటే మీకు తెలియకుండానే అంతా జరుగుతుంది అంటారు మీరు? డేటా ఏమైనా ఉంటే నేను మాట్లాడతాను సార్. ఓకే, ఏదండి మాట్లాడతానంటే మాట్లాడతారా అన్నారు కాబట్టే కదా నిన్న వచ్చాం మేము. మాకు తెలియదు సార్, అది నాకు మీకు తెలీదా? నాకు ఐడియా లేదు ఇప్పుడు. మీకు తెలీదా? ఆహా. మధు ఉన్నారా? మీ డిపార్ట్మెంట్ లో మధు ఉన్నారు కదా? ఓ పిఆర్ నిన్న మేము వచ్చాము, నిన్న మీట్ అవుదాం అంటే మీరు అటు నుంచి అంటే అందరు కూడా వెళ్ళిపోయారంట. మాకు తెలియదు అనుకుంటున్నారా? మీరు అంతా ఎప్పుడెప్పుడు వెళ్ళారు, ఏ టైంకి వెళ్ళారు? బై రోడ్ విజయవాడకి వెళ్ళాం. బై రోడ్ వెళ్ళారో లేకపోతే ఫ్లైట్లో వెళ్ళారో అన్నీ తెలుసండి. సరే, అవన్నీ పక్కన పెట్టండి. మీరు అంటే ఇప్పుడు కొత్తగా ఈ పవర్ పర్చేస్కి సంబంధించి ₹2.49ది ₹4.60 ఎందుకు వేశారు? 4,000 కోట్లండి ప్రజల మీద భారం. అవి ఇంకా ఫైనలైజ్ కాలేదండి. అంటే మీరు మీ అవినీతి ఇంకా ఫైనలైజ్ కాలేదంటారు మీరు, అదేనా మీరు చెప్పడం? మేం కాదు, ఎవరు మీ సిఎండి గారా ఇదంతా చేస్తుంది? ఎవరి చేతిలో ఉండదండి మా సీఎం. ఎవరి చేతిలో ఉంటుందండి మరి? తెలుసా, 2 రోజులు ఆగండి, మీకే వస్తుంది.